హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనం శ్రీరంగపురంలో ఉండే శ్రీరంగనాథ స్వామి దేవస్థానం ఇక్కడ చూస్తున్నాము. చాలా సంవత్సరాల చరిత్ర కలిగినది. అలాగే గుడి ప్రాంగణం వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూరా మనకు కోనేరు ఉంటుంది అనమాట. కోనేరు మధ్యలో మనకు టెంపుల్ ఉంటుంది. చాలా మూవీస్ షూటింగ్స్ అనేటివి ఇక్కడ జరిగాయి, కానీ ఆ మూవీస్ నేమ్స్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనది ఛానల్ మూవీస్ సంబంధించి ప్రమోషన్ చేసే ఛానల్ కాదు, ఓన్లీ ట్రావెల్ కంటెంటే. కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, సో ఆ ఏ మూవీస్ జరిగాయి అనేది మీకు వీలైతే సెర్చ్ చేసుకోండి. శ్రీరంగనాథ స్వామి దేవస్థానం అండి, వనపర్తి జిల్లా, తెలంగాణలో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నాం కదా, టెంపుల్ చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిపోదాము. లోపల వచ్చేసి మనకు పర్మిషన్ తీసుకున్నాను పూజారి వార్లతో. అంటే టెంపుల్ తీయొచ్చు, కానీ విగ్రహాలు ఒకటి తీయగాకు అని చెప్పారు. ఓకే, సో మొత్తం కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని కూడా చూపిస్తాను. వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, శ్రీరంగనాథ స్వామి దేవస్థానం శ్రీరంగపురంలో ఉండే రాజగోపురం. మనకి ఎంట్రెన్స్ రాజగోపురం వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుంది. లోపలికి వెళ్ళిపోదాం. శ్రీరంగనాథ స్వామి వారు వచ్చేసి మనకు ఇక్కడ సేద తీరుతున్నట్టు చూడండి. రంగస్వామి అంటే ఇలా ఉంటాడు, పాన్పుపై పడుకొని ఉంటాడు. శ్రీదేవి భూదేవి సహిత స్వామి వారు ఇక్కడ మనకు కనిపించేది. లోపలికి వెళ్ళిపోదాం టెంపుల్ లోపలికి. అక్కడ కనిపించేది, ఇక్కడ కనిపించేది ఇందాక చూసింది రాజగోపురం, అక్కడ మెయిన్ టెంపుల్కి సంబంధించిన గోపురం అది. ఇక్కడ చూడండి, చాలా చోట్ల శిల్ప తోరణాలు వచ్చేసి మనకు ఇలా స్తంభాలకు ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా స్తంభాలకు. కానీ ఇక్కడ చూడండి, మనకు ఈ శిల్పం వచ్చేసి కింది వైపు చెక్కారు. అంటే ప్రతి ఒక్కరికి నమస్కరించినట్టు, ప్రార్థన చేసినట్టుగా. చాలా బాగుంది. భక్తాదులు చాలా మంది వస్తారు టెంపుల్లోకి, అంటే దర్శనానికి. లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపించేది మనకు ధ్వజస్తంభం, చాలా పెద్దగా పొడవుగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, శ్రీరంగనాథ స్వామి దేవస్థానం శ్రీరంగపురము. మనకు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకు 6 AM టు రాత్రి వచ్చేసి 8 PM వరకు ఉంటుంది. టెంపుల్ ప్రాంగణం మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఓల్డ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట, అంటే పాతకాలపు కట్టడాలకు సంబంధించిన బండలు ఉంటాయి. ఇక్కడ చూడండి విగ్రహాలు. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. టెంపుల్ చాలా బాగుంటుంది. మనకు రాజగోపురం, మెయిన్ రాజగోపురం అక్కడ చూస్తున్నది. మనం బయట నుంచి వచ్చేసాం కదా ఇందాక, మెయిన్ రాజగోపురం. మనకు టెంపుల్ చుట్టూరా ఇలా కోనేరు ఉంటుంది. ముందుగా కోనేరు చూద్దాం ఎలా ఉందో. చుట్టూరా కోనేరు ఉంటుంది. అలలు అలలుగా పారిపోతున్నాయి వాటర్ వచ్చేసి. అక్కడేదో చిన్నది ఒకటి, అక్కడేదో ఒక చిన్నది ఉంది కదా, ఏదోది. చుట్టూరా ఇలా కోనేటి మధ్యలో నిర్మించిన దేవస్థానము శ్రీరంగనాథ స్వామి దేవస్థానం ఇది. లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చదువుకోండి, స్వామివారిని తీయకూడదు అని చెప్పారు, అందుకని చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ రామాలయం పక్కన హనుమంతుల వారు ఉంటారు. ఇక్కడ హనుమంతుల వారు ఉంటారు. అలాగే ఇక్కడ శ్రీరామస్వామి చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి. అలాగే మనకి ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద తలాలు ఉంటాయి. చాలా పెద్దగా ఉన్నాయి తాళాలు. ఈ తలం ఎంత పెద్దగా ఉంది చూడు. ఇది నెంబర్ 30 అంట, ఓల్డ్ మోడల్. ఇది ఇంకా పెద్దగా ఉంది. ఈ రూమ్స్ ఎందుకో మనకి తెలీదు. ఇటు సైడ్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది. మనకు ఒక సినిమాటిక్ ప్రదేశం అని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళకూడదు. ఈ రూమ్లో ఏముందో మనకు అస్సలు తెలియదు. చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. ఇక్కడ చూద్దాము, ధ్వని వస్తుందేమో. అంటే ఇలాంటి శిల్పాలకు ధ్వని వస్తుంది, రావట్లేదు. అంటే అన్ని రాతి శిల్పాలు, అన్ని రకాల టెంపుల్స్లో మనకు ఒకే విధమైన ధ్వని రాదు కదా, అందుకని రావట్లేదు. అలాగే ఇటు సైడ్ ఇలా ఉంటుంది. మొత్తం కూడా 4 మూలలు ఒకే విధంగా ఉన్నట్టుగా ఉంటుంది. టెంపుల్స్ అనేది వచ్చేసి మెయిన్, అంటే స్వామివారికి సంబంధించిన మెయిన్ టెంపుల్ ఒకటి తీయడం లేదు. మొత్తం కూడా చూపిస్తాను గుడి పరిసరాలు. ఇంకొకటి వచ్చేసి ఈ టెంపుల్లో మనం మైక్స్ వాడకూడదు.
అంటే లోకల్‌లో నేచర్‌లో ఎలా ఉంటే అలాగే చూపించాలనే ఉద్దేశ్యంతో ఏవి వాడట్లేదు. ఒక్కసారి బ్యాక్‌గ్రౌండ్ తీసుకుందాం. ఇటు సైడ్ ఇలా ఉంటుంది. ఈ కట్టడాలు చూడండి ఎంత బలంగా నిర్మించారంటే, ఇప్పట్లో ఉన్న వాళ్ళమైతే మనం ఒక 100 మందిమి కలిసి కూడా ఇలాంటి ఒక స్తంభాన్ని కదిలించలేమేమో. అలాంటిది చాలా బావుంది. ఓకేడన్. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి. ఈ ఆకారానికి ఒక పేరు ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపించే ఆకారము డిజైన్లతో చాలా బాగుంది గుడి. ఇది చూడండి, ఇది ఈ ఫ్లవర్స్ డిజైన్ల మాదిరి చాలా బాగుంటుంది. మనం భక్తాదులు మనకు వచ్చే ఎంట్రెన్స్ మార్గం ఇక్కడున్న ప్రదేశం. ఈ స్తంభం మొత్తం కూడా ఇలా వస్తారు. మనకు చెప్తారు కదా, ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు కదా. వైకుంఠ ఏకాదశి ద్వారం అంటే మనకు ఆ పర్వదినాన మాత్రమే ఓపెన్ చేసే ద్వారం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ప్రతి వైష్ణవ ఆలయాలలో ఉంటుంది ఆ ద్వారం అనేది. మీరు ఎవరైనా ఆ ద్వారం ద్వారా దర్శించుకున్న వాళ్ళు ఉంటే చాలా అదృష్టవంతులు అన్నమాట. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఆ ద్వారాన్ని తెరుస్తారన్నమాట. ఏ ద్వారం అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వైకుంఠ ద్వారం అని సపరేట్గా ఉంటుంది. అలాంటి ద్వారాలు మనకు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో మాత్రమే ఓపెన్ చేస్తారు. శిలలపై శిల్పాలు చెక్కినారు అంటే ఒక నానుడే అనుకుంటారు, కానీ ఇది నిజమే అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్. మొత్తం కూడా విజిట్ చేసే ప్రదేశాలలో ఇదొక బ్యూటిఫుల్ మూమెంట్. అంటే చాలా టెంపుల్స్ చూశాను, కానీ ఇంత అద్భుతమైన టెంపుల్ నాకైతే ఏదో ఒక తెలియని ఎగ్జైటింగ్గా ఉంది. చిన్న చిన్న చెక్కలను తెచ్చి పేర్చేశారు ఇక్కడ రాతి శిలాలని. చూపిస్తున్నా చూడండి, ఇలా ఎంత బాగున్నాయంటే శిలలు మొత్తం కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చాలా చాలా బరువుగా ఉంటాయి. ఇక్కడ 2 కాళ్ళు ఉన్నాయి, కానీ ఇదే వ్యక్తికి మళ్ళీ నుంచొని తపస్సు చేస్తున్నాడు. నాకైతే తెలీదు, అస్సలు తెలీదు. ఇప్పుడు చూపిస్తే చూడండి, గుడి మొత్తం కూడా చాలా బాగుంటుంది. అమ్మవారి టెంపుల్ వరకు జై శ్రీమన్నారాయణ. శృంగారమంటవే భవ్యే శేషపర్యంగశాయిని శ్రీరంగాపురవాసాయ రంగనాథాయ మంగళం. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం, శ్రీరంగాపురం గ్రామం. ఈ గ్రామంలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సహితముగా శ్రీ రంగనాథ స్వామివారి స్థల పురాణం. స్వామి ఎవరు కూడా చక్రమూర్తి కాదు, స్వయంభూమూర్తి. 1545కు పూర్వము వనపర్తి సంస్థానపు రాజులైనటువంటి అష్టభాష బహిర్గోపాలరావు అనే మహారాజు గారు వారు తరచూ శ్రీరంగానికి దర్శనానికి వెళ్ళేదన్నమాట. ఆ శ్రీరంగం రంగనాథ స్వామి వారు ఈ వనపర్తి రాజులకు కులదైవం కనుక వారు తరచూ వెళ్ళేవారన్నమాట. ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. ఒకసారి వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా స్వామి ఎలాగైనా నీ దర్శనం నేను చేసుకోవాలి అంతగా బాధపడుతున్నారట. ప్రతి సంవత్సరం నీ దర్శనం నేను చేసుకుంటున్నాను, ఈ సంవత్సరం నీ దర్శనం నేను చేసుకుంటున్నాను లేదో నాకు అనారోగ్యంగా ఉంది, ఆరోగ్యం బాగాలేదన్నట్టుగా బాధపడుతున్నాడట మహారాజు గారు. స్వామివారే ఒకరోజు కలలో కనిపించి ఇలా పలుకుతారట, నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేనే నీ దగ్గరికి వస్తానన్నట్టుగా ఆ విగ్రహం నీ చుట్టుపక్కల గ్రామాలను వెలిసి ఉంది. ఆ విగ్రహం ఎక్కడుందో తెలియజెప్పడానికి నీకు ఒక గరుడపక్షి సాయం చేస్తుంది. మరలా ఆ గరుడపక్షి ఎక్కడైతే వాళ్తుందో అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయండి అని చెప్పేసి స్వామివారు స్వప్నంలోనే అదృశ్యమైపోతారట. మరునాడు ఉదయాన్నే లేవగానే ఆ రాజుగారికి రాజద్వారం దగ్గర ఒక తెల్లటి గరుడపక్షి కనిపించింది.
ఆ గరుడపక్షి ఎలాగైతే వెళ్తుందో దాని వెనకాతలి ఈ రాజుగారు తన సైన్యమంతా కూడా దాని వెనకాతలి వెళ్ళారట. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కొత్తకోట దగ్గర సంకిరెడ్డిపల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక గుట్ట కింద పుట్ట మీద వెళ్ళి బాలిందట గరుడపక్షి. రాజుగారు పుట్టను చూసి పుట్టనంతా కూడా తవ్విస్తే మీరు ఇప్పుడు చూసినటువంటి స్వామివారి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహము అక్కడనే ప్రతిష్ఠ చేద్దామని మాట్లాడుకుంటూ ఉండగా ఆ గరుడపక్షి అక్కడ కాదు అన్నట్టుగా అరుస్తూ తిరుగుతూ పెద్దగా కేకలు వేస్తూ ఈ కొండపై నచ్చి వారిందట. అప్పుడు స్వామివారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి రాజుగారు ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. ఈ ఆలయాన్ని ఆ రాజుగారు కుటుంబీకులు 3 తరాల వాళ్ళు 90 సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని కట్టారట. ఈ ఆలయాన్ని 1545లో పూర్తవగానే ఆ విగ్రహాన్ని ఏనుగులతో ఇక్కడికి తెప్పించి 1545లో ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. జై శ్రీమన్నారాయణ. చెరువులాగా నదిలాగా ఉంటుంది. ఈ చెరువును 17వ సెంచరీలో 17వ శతాబ్దంలో ఆ రాజుగారి మనవరాలైనటువంటి రాణి శంకరమ్మదేవి గారి హయాంలో చుట్టూతర రంగసముద్రం అనే పేరుతో ఈ చెరువును తవ్వించారు. ఇదంతా కూడా జూరాల బ్యాక్ వాటర్, కృష్ణా రివర్. ఇదంతా కూడా దీని పేరు రంగసముద్రం. శ్రీరంగాపురంలో ఉండే రంగనాథ స్వామి గుడి చరిత్ర అలాగే గుడి విశేషాలు చాలా బాగుంది. టెంపుల్ అయితే చూడముచ్చటగా ఉంది. నాకైతే ఏదో తెలియని ఒక ఆనందం అనిపించింది ఈ టెంపుల్కి వచ్చింటే. ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే అనుకోలేదు, అనుకున్న తడువులోనే వచ్చేసా ఈ టెంపుల్కి. ఇక్కడ మీరు ఎంతమంది ఈ టెంపుల్ని చూడాలనుకుంటే మనకు కామెంట్ చేయండి. ఒకటే చూశారు కదా, ఇదండి మనకు శ్రీరంగనాథ స్వామి దేవస్థానం శ్రీరంగపురంలో ఉండే ఒక అద్భుతమైన క్షేత్రం అని చెప్పొచ్చు. వనపర్తి జిల్లాకు ఈ టెంపుల్ వచ్చేసి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా బాగుంటుంది. పవిత్రమైన హరినామ స్మరాన్ని నిత్యం స్మరించే ఒక టెంపుల్ అంటే చాలా బాగుంది. మనకు వైష్ణవ దేవాలయాల్లో అద్భుతమైన క్షేత్రం, తెలంగాణ ప్రభుత్వం చేత గుర్తింపబడిన ఒక పుణ్యక్షేత్రం ఈ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది. అంటే ఇక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు కూడా నేను ఈ గుడి పరిసరాలే చూస్తున్నాను అనమాట. అంత అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా సరే ఈ టెంపుల్ విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. మనకు వెనక సైడ్ కనిపిస్తున్నది అమ్మవారు. అమ్మవారిని షూట్ చేసుకోవచ్చు అన్నారు. స్వామివారిని అయితే తీయలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పుడు దాకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్రావెల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్.